హలో హై హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఏదైతే ప్రీవియస్ డే లో ఉందో ఎగ్జాక్ట్గా అక్కడ ఆగింది. అండ్ ఏదైతే మన ట్రెండ్ లైన్ ఉందో ఇక్కడ ఒకటి సపోర్ట్ తీసుకుంటుందని చెప్పుకున్నాము. అండ్ మనకి మేజర్ లెవెల్ ఏదైతే ఉందో 52,000 దగ్గర మనకి ఒక సపోర్ట్ అయితే తీసుకుంటుంది అని మనం ఎక్స్పెక్ట్ అయితే చేసాము. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై కూడా ఇక్కడ ఉంది అనేసి దీని గురించి కూడా పర్టికులర్గా మాట్లాడుకోవడం జరిగింది. నేను ఇవాళ అయితే ఈ బ్లాక్ కలర్ ట్రెండ్ లైన్ అయితే ఒకటైతే నేను యాడ్ అయితే చేశాను. సో ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలో అయితే ఉంది. సో రేపటికి మనకి బయింగ్ జోన్స్ ఏంటి, సెల్లింగ్ జోన్స్ ఏంటి, అండ్ నో ట్రేడ్ జోన్స్ ఏంటి, అండ్ అలానే బీటీఎస్టీ ఏమి ఇచ్చామనేది తెలుసుకుందాము. అండ్ నిఫ్టీ కూడా చూసుకుంటే చాలా ఫ్లాట్గా అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ అనే చెప్పొచ్చు. అండ్ ఈవెన్ సెన్సెక్స్ కూడా పెద్దగా అటు ఇటు రెస్పాండ్ అయితే అవ్వలేదు. కానీ వాళ్ళైతే వాలటిలిటీ అయితే ఎక్కువగా మనకైతే కనిపిస్తూ ఉంది ఇంట్రాడే పర్స్పెక్టివ్లో. సో ఒకసారి అండ్ నిఫ్టీ చూసుకుంటే కనుక ఎప్పుడైతే మనకి ఒక 4 కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏదైతే ఈ లో ఏదైతే ఉందో నిన్న కూడా మనం అనుకున్నాము ఈ లో అండ్ ఈ హై కూడా ఇంపార్టెంట్ అనేసి. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి క్లోజింగ్ వచ్చేసి ఇదర్ అటు హైలో ఇవ్వలేదు, లోలో ఇవ్వలేదు. సో కొంతవరకు మనకి కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రేపటికైతే 23,991 అంటే 24,000 దగ్గర మనకి సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఇన్ కేస్ ఈ లెవెల్ కనుక ఏదైతే 24,000 లెవెల్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి సేమ్ మొమెంటం అనేది నిఫ్టీలో కూడా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో రేపు ఈ లెవెల్ ఏదైతే ఉందో క్రూషియల్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఒకసారి డైరెక్ట్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నిఫ్టీని అయితే చూసేద్దాము. సో మనం ఇందక్కడ అనుకున్నట్టు ఏదైతే ఈ లెవెల్ ఉందో చాలా వరకు కూడా మనం నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాము ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే అప్ సైడ్ కొంతవరకు ఉంటుంది అనేసి. బట్ ఈరోజైతే మార్నింగే ఆల్మోస్ట్ కొంత చిన్న మొమెంటం అయితే ఇక్కడ మనకి ఇచ్చింది ఏదైతే మనం ప్రీవియస్గా అనుకున్నామో అండ్ నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు. బట్ అక్కడ నుంచి తర్వాత ఆల్మోస్ట్ 1-2 టార్గెట్స్ హిట్ అయిన తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ కిందకి రావడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్లోజింగ్ కంటిన్యూషన్ ఇవ్వలేదు. సో ఇక్కడ మళ్ళీ అగైన్ సపోర్ట్ తీసుకుని అయితే పైకి వెళ్ళడం జరిగింది. అగైన్ ఈ లెవెల్ నుంచి మళ్ళీ రిజెక్షన్ అనేది కూడా రావడం జరిగింది. ఇన్ కేస్ రేపు మార్నింగ్ కనుక గ్యాప్ డౌన్ అయితే 24,098 దగ్గర అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు 24,000 ఈ లెవెల్ ఏదైతే ఉందో చాలా వరకు మనకి డైలీ టైం ఫ్రేమ్లో చెప్తున్నటువంటి మేజర్ సపోర్ట్ లెవెల్ అనమాట. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు అరౌండ్ ఒక 100 పాయింట్స్ మాత్రం మనకి ఇక్కడ ఉంది. అంటే 24,098 దగ్గర గనక మనకి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మనకి ఈ ఏరియా వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది దట్టు చాలా ఫాస్ట్గా వస్తుంది. లాస్ట్ టైం కూడా మనం చూసాము ఒక 3 క్యాండిల్స్లోనే ఆల్మోస్ట్ ఎంత 100 పాయింట్స్ అయితే నిఫ్టీలో వచ్చేసింది. సో ఇలాంటి లెవెల్ వెళ్ళినప్పుడు కొంచెం పెద్ద క్యాండిల్స్ వస్తూ ఉన్నాయి. సో రేపైతే కొంచెం క్రూషియల్గా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎస్పెషల్లీ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ 24,998లో కనుక మనకి బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,057, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,023, అలానే 23,986 వచ్చేసి ఫైనల్ టార్గెట్కి అయితే మనకైతే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే అంటే ఎన్ని పాయింట్స్ అనుకుంటే కనుక 24,11 120లో అనుకుందాము అప్రాక్సిమేట్గా. సో అరౌండ్ ఒక 30 పాయింట్స్ కనుక గ్యాప్ అప్ అయితే 30 to 40 పాయింట్స్ పైన అంటే ఈ ఏరియాలో యాక్చువల్గా బీటీఎస్టీ వచ్చేసి పుట్ సైడ్ వచ్చింది రెండింటికి కూడా, అటు బ్యాంక్ నిఫ్టీకి అండ్ నిఫ్టీకి కూడా. సో 24,150లో 15 మినిట్స్ క్లోజింగ్ కనుక ఇస్తే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,168. అఫ్కోర్స్ చాలా చిన్నది, ఎందుకంటే మనం గమనించవచ్చు ఈ ఏరియాలో చాలా వరకు ఇక్కడ నుంచి ఈ రేంజ్ని మనకి దాటి అది పైకి అయితే వెళ్ళలేకపోతుంది 168, 170 లెవెల్స్ని. సో అందుకని ఫస్ట్ టార్గెట్ చాలా తక్కువ ఉంది, రిస్క్ రివార్డ్ రేషియో కూడా బెటర్. ఇంకా సేఫ్ ట్రేడర్స్ అనుకుంటే కనుక
168 పైన క్లోజింగ్ దగ్గర తీసుకుంటే కొంచెం మంచి రిస్క్ రివార్డ్ రేషియో అయితే మనకి ఇక్కడ వస్తూ ఉంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,197, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 24,236గా అయితే మనకి ఉన్నాయి. అండ్ ఇది ఏదైతే 150 అండ్ 24,098 కంప్లీట్గా ఒక 50 పాయింట్స్ వచ్చేసి నో ట్రేడ్ జోన్గా మనకి ఇక్కడ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు 52,000 ఏదైతే ఉందో చాలా చాలా క్రూషియల్ లెవెల్లో. ఇన్ కేస్ ఒకవేళ 52,000 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే ఇక్కడ మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో లెవెల్స్ కూడా ఎగ్జాక్ట్గా అదే లెవెల్ అయితే మనకి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. సో 51,997 అంటే 52,000. సో ఈ 250 పాయింట్స్ కూడా మనకి మ్యాక్సిమం స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇక్కడ అనమాట. ఇన్ కేస్ ఒకవేళ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయితే సో 52,000 దగ్గర మనకి షార్టింగ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 51,801 అంటే స్ట్రైట్ అవే ఒక 200 పాయింట్స్ ఇక్కడ మనకి టార్గెట్ కనిపిస్తూ ఉంది. అండ్ టార్గెట్ 2 వచ్చేసి 51,590, అలానే టార్గెట్ 3 వచ్చేసి 51,393. ఇన్ కేస్ ఒకవేళ మార్నింగ్ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది అనుకుంటే కనుక, ఫ్లాట్ అంటే అరౌండ్ ఒక 50-40 పాయింట్స్తో ఈ ఏరియాలో ఓపెన్ అయ్యింది అంటే ఇక్కడ కొంతవరకు బౌన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెల్లర్స్ ఎక్స్పైరీ అనేసి కనుక మన పెద్దవాళ్ళు ప్లాన్ చేస్తే కనుక, పెద్దవాళ్ళు అంటే ఎఫ్ఐఎస్, డిఏఎస్, సో ఈ ఏరియాలోనే ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది, ఏదైతే ఈ 250 పాయింట్స్ రేంజ్లోనే. సో ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ బౌన్స్ తీసుకుంటుంది అనుకుంటే కనుక డెఫినెట్గా వెయిట్ చేయండి. ఒకవేళ ఇక్కడ మనకి 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లో 52,000 కూడా బ్రేక్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం అలర్ట్గా ఉండి, అండ్ ఎవరైతే మల్టిపుల్ లాట్స్తో ప్లే చేసుకుంటే కనుక మనకి ఇక్కడ 1 లాట్ అరౌండ్ ఒక ఎవ్రీ 10 పాయింట్స్కి ఒక్కొక్క లాట్ వేసుకొని, అండ్ ఇక్కడ ఏదైతే ఉందో 52,000 దగ్గర క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుని ఇక్కడ ఫుల్ క్వాంటిటీ వేసుకుంటే కనుక మనకి మంచి యావరేజ్ ప్రైస్ వస్తుంది. అలానే అలా 200 పాయింట్స్ కూడా టార్గెట్ కూడా మనకి ఉంది కాబట్టి ఈజీగా మనకు వర్కౌట్ అయితే అవుతుంది మంచిగా. అండ్ ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ ఓకే ఏదైతే మనకి 50-250 దగ్గర మనకి 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ అప్ సైడ్ అయితే కనుక మంచి రిస్క్ రివార్డ్ రేషియో అయితే ఉంది 50-400. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 50-551, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 52,661గా అయితే మనకి ఫైనల్ టార్గెట్గా కూడా కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్ నుంచి 250 ఏదైతే ఉందో 250 దగ్గర నుంచి ఒక రేంజ్లో పైకంటూ వెళ్ళింది 53,000 వరకు కూడా. అలానే మనం గమనిస్తే కనుక డౌన్ సైడ్ కూడా ఏదైతే 52,000 బ్రేక్ అయినప్పుడు కూడా మనకి ఇది ఒక్కసారి రెసిస్టెన్స్గా ఉంది, ఒక్కసారి బ్రేక్ అయిందంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇది వన్స్ అండ్ ట్వైస్ అండ్ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్లో పైకి అంటే రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసుకోవడా కిందకైతే కంప్లీట్గా పడడం జరిగింది. సో అంటిల్ అన్లెస్ ఏదైతే 52,000 మళ్ళీ ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక కంప్లీట్గా సెల్ ఆన్ రైజ్, ఎవ్రీ రైజ్కి సెల్ చేసుకుంటూ పోవడమే రేపు ఎక్స్పైరీ అయితే కనుక. ఇన్ కేస్ ఈ ఏరియాలో ఉంటే కనుక కంప్లీట్గా ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో స్ట్రాడల్స్ అండ్ స్ట్రాంగిల్స్ ప్లే అయితే చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి బ్యాంక్ నిఫ్టీ వ్యూ. ఒకసారి ఓఏ డేటా అయితే చూసిద్దాం. సో ఓఏ డేటాకి వచ్చేసరికి కాల్స్ వచ్చేసి వీక్లీ 46 ఉంటే 32 ఉన్నాయి. సో కాల్స్ అయితే హైలో ఉన్నాయి కాబట్టి రేపు మోస్ట్లీ గ్యాప్ డౌన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ జూలై మంత్ అండ్ ఆగస్ట్ మంత్ ఎండ్ అండ్ సెప్టెంబర్ మంత్ ఎండ్ ఓఏ చూసుకుంటే కనుక 4.20 ఉంది కాల్ సైడ్, అండ్ 5.41 ఉంది. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అయితే మనం గమనించవచ్చు. ఓవరాల్గా 120 ఉంది. సో పీసీఆర్ రేషియో 1.2 అంటే 1 అబోవ్ కాబట్టి మనకి బేరిష్నెస్ అయితే కంప్లీట్గా చూపిస్తూ ఉంది. ఓకే, సో రేపటికైతే కనుక మనకి గ్యాప్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. అలా అని మరీ హ్యూజ్ అవ్వడానికైతే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇంకా మంత్లీలో పుట్స్ని ఇంకా ఎక్కువ రైట్ అయితే చేసుకొని సెల్లర్స్ అయితే పొజిషనల్గా ఉన్నారు. దట్ మీన్స్ ఇంకా మార్కెట్ అయితే స్లోగా పైకి వెళ్తుంది అనేసి. మేబీ ఇన్ కేస్ ఇలాంటి డిప్ అయితే మనకి రేపు చూడడానికి రావచ్చు, బట్ ఓవరాల్గా స్ట్రక్చర్ వచ్చి ఇంకా అప్ సైడే ఉంది. డేటా అయితే పొజిషనల్గా అయితే చేంజ్ అయితే అవ్వలేదు. రేపు ఇన్ కేస్ మనం అనుకున్నటువంటి మేజర్ లెవెల్ ఏదైతే
ఏదైతే ఉందో 52,000 కనుక బ్రేక్ అయితే అప్పుడు ఈ డేటా ఏదైతే ఉందో అవి చేంజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ BTST జాయినింగ్ లింక్స్ అయితే మన డిస్క్రిప్షన్లో అండ్ పిన్డ్ కామెంట్లో కూడా ఉంటాయి. సో యూ కెన్ జాయిన్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.